నాగభూషణం గారు, కూటమి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? దాదాపు 50 రోజులు పూర్తి కావచ్చింది, ఎలా ఉంది పాలన? ప్రతిభ గారికి అదేవిధంగా టీవీ9 ప్రేక్షకులకి ఎన్ఆర్ఎస్ ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారో అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు. ఈ రోజున భారతదేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలు జరిగిన అరాచకాన్ని జగన్మోహన్ రెడ్డిని జనాలు చూసి భయపడి పారిపోయారు. ఎలా పారిపోయారంటే ముఖ్యంగా ఎన్ఆర్ఐస్ ఆంధ్రప్రదేశ్ రావాలంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరం వచ్చేవాళ్ళు కూడా రాకుండా మానేశారు. వెళ్తే అక్కడ కేసులు, లేకపోతే అక్కడ రాష్ట్రం ఎంత అధోగతి పాలైపోతుంది ఇండస్ట్రీస్లో అనే దాంట్లో. అందుకనే మన కూటమికి బీజేపీ, తెలుగుదేశం, అదేవిధంగా జనసేన ముగ్గురు నిలబడితే అవతల వారికి 11 సీట్లు వచ్చినాయంటే అది కూడా 2-3 సీట్లు అయితే 300 ఓట్లతో గెలిచారు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ కూటమి మీద చాలా బాధ్యత ఉంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ఉందనే నమ్మకంతో, అదేవిధంగా ఇటువంటి అరాచకమైన పాలనకి అంతం వందించాలనే ఉద్దేశంతో ప్రజలు ఓటేశారు. కూటమి వచ్చిన తర్వాత మీరు చూశారు, రాగానే 4,000 రూపాయలు పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎవరైతే ఈ కేసులు మీద పెట్టారో ఈ 5 సంవత్సరాలు రాజధాని రైతుల మీద కానీ వీటన్నిటిని కూడా తీసేస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పటం. అన్నిటికంటే ముఖ్యమైన విషయం అమరావతి. ఎందుకంటే రాజధాని ఉంది అని చెప్పుకోలేని దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. అటువంటి ఈ రాజధానిని కట్టడానికి కేంద్రం 15,000 రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది. దానికి ఈ వైసీపీ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఈ 15,000 కోట్లు ఇచ్చారు, మళ్ళా తర్వాత ఎంత ఇస్తారో, ఏ విధంగా డెవలప్ అయితే ప్రపంచంలో ఒక మోడీ గారు అన్నట్టుగా ఢిల్లీకి ధీటుగా ఒక మంచి సిటీని ఇక్కడ కట్టి చూపిస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ఈ రోజున ఇక్కడికి వచ్చి చెప్పిన మాట ప్రకారం ప్రమాణ స్వీకారం అయిన తర్వాత 15,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వటం. అట్లాగే ఈ సిటీ పూర్తి అయ్యేంత వరకు కూడా మరి కేంద్రం బాధ్యత తీసుకుంటుందని, అదేవిధంగా మన పోలవరం కూడా ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ఇటువంటి విషయాల్లో చెప్పినప్పుడు ఇవాళ రైతులందరికీ కూడా ఎంతో ఆనందం కలిగింది. ఎందుకంటే 5 సంవత్సరాలు మరలా కౌలుని, అంటే అంతకుముందు 10 సంవత్సరాలు మళ్ళీ 5 సంవత్సరాలు కౌలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రైతు కూలీలు ఉన్నారో, వాళ్ళకి ఉపాధి కోల్పోయారో వాళ్ళకు కూడా పరిశీలిస్తామని చెప్పి చంద్రబాబు గారు చెప్పటం. ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ అంతా బాగా పెరగటం. దానికి కారణం ఏంటంటే ఒక కూటమి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం భారతదేశంలో ఇది సెల్ఫ్ మేడ్ రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే అగ్రికల్చర్గా కానీ సముద్ర తీరం 984 కిలోమీటర్లు ఉండటం కానీ ప్రజలందరూ కూడా ఎంతోమంది ఇండియా నుంచి అమెరికా కానీ, లేకపోతే లండన్ కానీ, దుబాయ్ కానీ, సింగపూర్ కానీ వివిధ దేశాల్లో డాక్టర్లు, ఇంజనీర్లు, రకరకాల వృత్తుల్లో ఉన్నవారు అక్కడికి వెళ్ళి చదువుకొని మంచి వృత్తులు చేస్తూ ఉద్యోగాలు చేస్తూ అక్కడి నుంచి ఈ భారతదేశం యొక్క రుణం తెచ్చుకోవడానికి డబ్బులు పంపించడమే కాకుండా ఈ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులను కావచ్చు, ఆ గ్రామాలను బాగు చేయడంలో కూడా వీళ్ళ పాత్ర చాలా ఉంది. మొన్న ఎలక్షన్కి అయితే దరిదాపుగా ఒక 10,000 మంది వచ్చి ఉంటారండి. ఏ కంట్రీస్ నుంచి అయినా సరే ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఓట్లు వేశారు. అంటే ఒక్కొక్క మనిషి వచ్చి వెళ్ళడానికి 2 లక్షల రూపాయలు వాళ్ళ టికెట్లు అవుతాయి. ఫ్యామిలీలు వచ్చి ఒకవేళ వాడు ఓటు ఇక్కడ లేకపోయినా వాళ్ళ తల్లిదండ్రుల చేత వేయించి ఇంకా 10 మంది చేత ఓట్లు వేయించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మనం పాటుపడాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ కార్యక్రమాలను చేపట్టారు. అందుకనే ఈ రోజున ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ముందు ఉన్న ఎజెండా ఏంటంటే రైతులందరికీ కూడా పోయినసారి 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చినందుకు వారికి ఈ ప్రతి ఒక్కరికి కూడా ప్లాట్లు వెంటనే అలాట్ చేస్తున్న వాటిని అక్కడ కనీసం మట్టి రోడ్లు, తారు రోడ్లు వేసేసి ఇమ్మీడియట్గా వాళ్ళకి ఆ ప్లాట్ ఇచ్చినట్లయితే ఆ ప్లాట్ దగ్గరికి వెళ్ళి కాంపౌండ్ వాళ్ళు కట్టుకుని 4 మొక్కలు పెట్టుకొని లేదా ఇల్లు కట్టుకోవడమా లేదా కమర్షియల్గా చేసుకోవడమా అనేది జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా ప్లాట్లు వెంటనే ఇవ్వాలి. అది ఆ ప్రాసెస్లో నిన్న నారాయణ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవడం జరిగింది. వారు చాలా పాజిటివ్గా దీని మీద నిన్న CRDA మీటింగ్ జరిగి చాలా తీర్మానాలు కూడా చేయడం జరిగింది.